బాబాయ్ ప్లాట్ ఎక్కడ కొన్నారు? తాతయ్య, బాబాయ్ మీకు నచ్చిన చోటే కొన్నారు. అంటే ఎస్ స్క్వేర్ ఎస్ ఇన్ఫ్రాకాన్ లోనా? ఎస్ స్క్వేర్ ఎస్ ఇన్ఫ్రాకాన్. అమీన్ నుంచి గరీబ్ వరకు, గరీబ్ నుంచి అమీన్ వరకు మీడియా లేనిది ప్రపంచం అనేది నడవడం చాలా కష్టమైంది ఈ రోజుల్లో. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఒకరిని పైకి తీసుకురావాలన్నా, ఒకరిని అతపాదాలని తొక్కాలన్నా మీ మీడియాకు మాత్రమే ఇది సాధ్యం. మీడియాతో మాట్లాడే వాళ్ళు ఒక పొలిటీషియన్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు. మీడియా లేనిది మనం ఇక్కడ ఉన్నామని ఎవరికి తెలియాలన్నా, మనం తెలియజెప్పాలన్నా, నలుగురికి ఈ సమాచారం పలాని చోట ఉందని చెప్పాలన్నా ఒక మీడియా వల్లనే అవుతుంది. అందుకని మీడియా మిత్రులందరికీ ఈరోజు ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈ లోగో అనేది మీ సమక్షంలో ఆవిష్కరించాలని చెప్పి మీ అందరి సహకారం కోరుతూ ఈరోజు ఇక్కడికి మీ అందరిని పిలవడం జరిగింది. వచ్చిన మీ అందరికీ కూడా ఫస్ట్ ధన్యవాదాలండి. అలానే ఇప్పుడు మన మెడికల్ సిస్టంలోకి వెళ్తే మనం ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ ఐఎంఎస్ అని చెప్పి ఒక లోగో ఆవిష్కరిస్తున్నాం ఈరోజు. దీని ఉద్దేశం ఏంటంటే మెయిన్ మన ఇండియాలోనే మనం నెంబర్ 1 అనే చెప్పొచ్చు. మనం ఒక 30 ఇయర్స్ నుంచి దీని మీద రీసెర్చ్ చేసి మనకున్న పేషెంట్స్ కావచ్చు, మనకున్న ఈ నెట్వర్క్ కావచ్చు, దీనివల్ల పేషెంట్స్కు స్వస్థత ఎక్కడ చేకూరుతుంది అనే విషయానికి వచ్చి మనము క్రానిక్ డిసీజెస్ అన్నీ కూడా మీకు మీడియా మిత్రులకు తెలియంది కాదు. అందరికీ చాలా వరకు దీని గురించి తెలుసు. మెడికల్ సిస్టమ్స్ గురించి కూడా తెలుసు. కొందరు కొన్ని బిజినెస్లు చేస్తున్నారని తెలుసు. అవన్నీ మనం వద్దు. మన సిస్టమ్ ఏంటి అనేది మనం చెప్పుకోవడానికి వెళ్తే సింపుల్ సిస్టమ్ నుంచి మనకు అందరూ ఫేస్ చేస్తున్నదే ఈ రోజుల్లో 30 ఇయర్స్ దాటిన వాళ్ళందరికీ కూడా సర్వైకల్ స్పాండిలోసిస్ అని చెప్పి, లో బ్యాక్ పెయిన్, లంబార్ స్పాండిలోసిస్, ఇటువంటి డిసీజ్ గురించి చెప్పుకోకపోతే చాలా వరకు మనం చాలా టైం తీసుకుంటుంది. మీకు కూడా అంత టైం ఉండకపోవచ్చు. బ్రీఫ్గా చెప్పాలంటే అన్ని సిస్టమ్స్ మన దగ్గర, అంటే ఒక హోమియో కాదు, మన దగ్గర హోమియో ఉంది, ఆయుర్వేదికు, కైరోప్రాక్టికు, ఆకుపంక్చర్, ఆకుప్రెషర్, పంచకర్మ, ఇవన్నీ కూడా దేంట్లో బెస్ట్ ట్రీట్మెంట్ ఉంది అనే దాన్ని తీసుకొని మనం దానికి పేషెంట్కి స్వస్థత చేకూరాలి. కాబట్టి ఈ సిస్టమ్ అనేది కాదు. మన దగ్గర ఉండే డాక్టర్స్ అందరం కూడా ఒక్కొక్క సిస్టానికి సంబంధించిన వాళ్ళం. ఒక ఈగోయిజానికి పోకుండా దేంట్లో తగ్గుతుంది, దేంట్లో మంచిగా ఉంటుంది అని చెప్పి పంచకర్మలో ఒకటి ఉంటుంది. పంచకర్మ అంటే సోరియాసిస్ ఉంటుంది. సోరియాసిస్కి మనం పంచకర్మలనే ఎక్కువ దానికి ఆ ఇచ్చింగ్, పైన ఉండే క్రాక్స్ అన్ని తగ్గడానికి మెయిన్ మనం పంచకర్మలో ఒక ఆయిల్ స్పెషలైజ్డ్ ఆయిల్స్, దాని గురించి డాక్టర్ గారు చెప్తారు తర్వాత. అవన్నీ అప్లై చేయడంతో ఏమవుతుందంటే వాడికి సత్వర రిలీఫ్ వస్తుంది. ఆ తర్వాత హోమియో ఏంటంటే హోమియోపతి మెడిసిన్ మనం చాలా టైం పడుతుంది, సంవత్సరాలు అని అనుకుంటాం. కానీ ఆ సంవత్సరాలు ఎందుకు పడుతుంది అంటే ఒక బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక పేషెంట్ వచ్చి మా ముందు కూర్చుంటాడు, కానీ పేషెంట్కి మనకు ర్యాపో బిల్డప్ కాదు. ఫస్ట్ టైం మనం కొన్ని అడగలేం. మన హోమియోలో ఏంటంటే సిస్టమ్ మొత్తం తెలియాలి. అంటే అతని మైండ్ సిమ్టమ్స్, బాడీ ప్లస్ వచ్చిన డిసీజ్ ఏంటి, ఏ ఏరియాలో అఫెక్ట్ అయింది అనేది చూసుకొని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇస్తే మనం రూట్ కాజ్ తెలుసుకొని ట్రీట్మెంట్ చేస్తాం. మన దాంట్లో ఏంటంటే రూట్ నుంచి క్యూర్ చేస్తాం. వేరే సిస్టమ్స్లో ఏమంటే వచ్చిన దానికి, అంటే ఇక్కడ రోగం వేరు, లక్షణం వేరు. రోగం అనేది డిసీజ్ సంబంధించి, లక్షణం అనేది సిమ్టమ్స్. సపోజ్ మీకు అర్థమయ్యేటట్టు ఏంటంటే లంబార్ స్పాండిలోసిస్ తీసుకుందాం. L4, L5లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది, డిస్క్ బల్జ్ అయింది, హెర్నియేటస్ కావచ్చు, కాల్సిఫికేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాడి సయాటికా పెయిన్ వచ్చింది. దానికి ఏంటంటే మనము రూట్ కాజ్ ఏంటి, ఎందుకు వచ్చింది అనేది చూసుకొని దాన్ని అక్కడి నుంచి ఎలిమినేట్ చేసి వాడికి స్వస్థత చేకూరుస్తాం. నీట్గా తయారై ఏ పెయిన్ లేకుండా వెళ్ళిపోతాడు. అదే వేరే సిస్టంలో ఏం చేస్తారు, వచ్చిన పెయిన్ తగ్గిస్తారు, కానీ లోపల ఉండే రోగం తగ్గదు. దానికి దానికి ఆర్థోపెడిషన్ కానీ ఇంకొకరిని అడిగితే ఏం చేయమంటావా, ఉండే సిస్టమ్ ఇదే, మెడిసిన్ వేసుకుంటే తగ్గుతుంది, తగ్గకపోతే ఫైనల్గా ఆపరేషన్ చేద్దాం. ఆపరేషన్ పరిష్కారం కాదు. ఇప్పుడు కూడా లంబారు, సర్వైకల్ అనేది ఆపరేషన్ అనేది అంత సజెస్టబుల్ కాదు. వాళ్ళు కూడా చెప్తారు 50% ఛాన్సెస్ మీకు, మీరు చేయమంటే చేస్తాం, కన్సెంట్ ఫామ్ సంతకం పెడితేనే చేస్తామంటారు. ముందు మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు.
ఇవన్నీ ఏంటంటే మన సిస్టమ్‌లో అట్లా కాదు. అది అది పర్టిక్యులర్‌గా ఒక పాయింట్ తీసుకుంటే ఇప్పుడు చెప్పినట్టు లంబార్ స్పాండిలోసిస్ తీసుకుంటే కరెక్ట్ క్యూర్ అవుతది. కాకపోతే ఎప్పుడు చెప్పా గదా! మన సింప్టమ్స్ అన్నీ కరెక్ట్‌గా రావాలి దీనికి. ఈ లంబార్ స్పాండిలోసిస్‌కు ఈ మెడిసిన్ అనేది ఉండదు. ఈ ఒక రాజేష్ గారికి ఏదైతే ఒక సుబ్బారావు గారికి ఆ మెడిసిన్ మారుతది. లంబార్ స్పాండిలోసిస్ ఒకరికే కావచ్చు. నలుగురికి ఒకే లంబార్ స్పాండిలోసిస్ ఉంటే నలుగురికి 4 రకాల మెడిసిన్ మారుతది. ఎందుకు అంటే చెప్పా గదా! మనకు మెంటల్ సింప్టమ్స్ అని ఉంటాయి. మైండ్ సింప్టమ్స్, మనం చేసే డైలీ రొటీన్స్. మనం ఈ రోజుల్లో యోగా మీకు గూడా తెలుసు. మీరు గూడా యోగా చూపిస్తున్నారు టీవీల్లో, ఛానల్స్‌లో. ఆ యోగా అనేది గూడా మనకు చాలా ఇంపార్టెంట్. మన బ్రెయిన్ అనేది ఒక కెమికల్ ఫ్యాక్టరీ, అలాగే ఒక పవర్ ఫ్యాక్టరీ ఇది. మనం ఏదనుకుంటే అది అక్కడి నుంచి రిలీజ్ అవుతుంటాయి బాడీలోకి. ఆ హార్మోన్స్ అయన్నీ రిలీజ్ అయ్యి మనకు డిసీజ్ అనేది గూడా క్యూర్ అవుతుంటది. ఆ విధంగా మనం మెంటల్ సింప్టమ్స్, బాడీ సింప్టమ్స్ ప్లస్ పర్టిక్యులర్ సింప్టమ్. పర్టిక్యులర్ అంటే జబ్బు గురించి. ఈ విధంగా మనము తగ్గించుకుంటూ వాటిని మనం క్యూర్ చేయగలుగుతున్నాం. అది మన సిస్టమ్ ఏంటంటే మన దగ్గర ఇప్పుడు 20 ఇయర్స్ నుంచి దీని మీద నేను రీసెర్చ్ చేస్తూ మనకు చాలామంది పేషెంట్స్ టెస్టిమోనియల్స్‌లు కూడా మన టీవీలలో, మన వీడియోలలో కూడా ఉన్నాయి. నెక్స్ట్ చూయిస్తాం మీకు. ఇవన్నీ టెస్టిమోనియల్స్ కూడా మనం చూపించాల్సి వస్తుంది. జనాలకేంటంటే నమ్మాలంటే మనం టెస్టిమోనియల్ చూస్తే గాని నమ్మడం లేదు ఈ రోజుల్లో. అది మీకు గూడా తెలుసు. అదే విధంగా మనం ఈ ఈ సిస్టమ్‌ను దీన్ని డాక్టర్స్ డే స సందర్భంగా మన ఫ్రీ కన్సల్టేషన్ ఈ ఫస్ట్ నుంచి నెక్స్ట్ మంత్ ఫస్ట్ వరకు గూడా ఫ్రీ కన్సల్టేషన్ ప్లస్ 50% మెడిసిన్ మీద రాయితీ ఇస్తున్నాం. 40% రాయితీ ఇస్తున్నాం ఫస్టు. అదే ఎవరినైనా ఇంకొక రెఫర్ చేస్తే 50% ఇస్తాము. అలా 3 మెంబర్స్ ఎవరైనా వస్తే 60% గూడా మనం రాయితీ ఇస్తూ వాళ్ళకి ప్రోత్సహించాలని చెప్పి మనం దీన్ని సహకరిస్తున్నాము. దీనికి మనం మీకేదన్నా మీడియా మిత్రులకు మీకు గూడా ఒక పెయిన్స్ లాంటివి తెచ్చాము ఈ శాంపిల్స్. మీరు గూడా తీసుకోండి. మీ ఇంట్లో ఎవరైనా ఉన్నా, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా అది ఇచ్చి వాడి చూడండి. ఏదైనా తగ్గిందంటే మీ ద్వారా వస్తే మాకు చాలా వరకు 50 కాదు 25% తీసుకొని, అంటే 75% తీసేసి మీడియా మీ కార్డ్ తీసుకొస్తే మీ ద్వారా ఇప్పుడు కాదు, మీ 3 మంత్స్ వరకైనా కూడా మేము 25% అంటే రూపాయికి 25 పైసలు తీసుకొని మెడిసిన్ కాస్టే తీసుకొని మీ ద్వారా మేము ఇవ్వగలమని చెప్పి మీ సభాముఖంగా తెలియజేస్తున్నా. అలాగే ఇప్పుడు చెప్పినట్టు పంచకర్మ వీటి గురించి మన రమణరాజు గారు వీటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. యూజ్డ్ టు ట్రీట్ ఆక్యుపంక్చర్. ఐయామ్ ఆక్యుపంక్చరిస్ట్. సో, మేము ఒక బిందువులుంటాయి మనకి. మన శరీరంలో 365 బిందువులుంటాయి. సో, ఈ బిందువులు ఎప్పుడైతే ఎనర్జీ తక్కువ అవుతుంటుందో అవి మనకి ప్రాబ్లమ్స్ ఒస్తాయి. ఎయిల్మెంట్స్ ఒస్తాయి. సో, అవి మనం రియాక్టివేట్ చేయడం వల్ల, ఆ బిందువుల్ని రియాక్టివేట్ చేయడం వల్ల మళ్ళీ అక్కడ ఎనర్జీ ఫ్లో అయ్యి, సో, మన బాడీ మళ్ళీ పెయిన్ మేనేజ్‌మెంట్, ఇంకా అలాగే స్ట్రెస్ మేనేజ్‌మెంట్ అనేది మనం కంట్రోల్ చేయగలుగుతాం అనమాట. సో, దిస్ హౌ ద ఆక్యుపంక్చర్ అండ్ ఆక్యుప్రెషర్ ఈజ్ ఆల్ అబౌట్. యాక్చువల్‌గా అది మెడి9 అంటే మెడిసిన్, ఎక్సర్‌సైజ్, డైట్ అండ్ ఇమ్యూనిటీ బూస్టర్. ఇవన్నీ కలుపుకొని 9 రకాలైన పద్ధతులతో కలుపుకుంటే మెడి9 అండి. ఈ మెడి9లో డాక్టర్స్ ఏం చేస్తారంటే, మనకి ఏదైతే ఒక ప్రాబ్లమ్ ద్వారా మనం డాక్టర్ దగ్గరకొస్తామో, ఆ ప్రాబ్లమ్ ఏంటి? ఆ ప్రాబ్లమ్ ఎందుకొచ్చింది? దాని రూట్ కాజ్‌కి కూడా డాక్టర్స్ అనేది మనకి మెడికేషన్ ఇస్తారు. దీనివల్ల ఏంటంటే ఏదైతే వ్యాధి ఉందో అది మళ్ళీ రిపీట్ కాకుండా, ఎగ్జాంపుల్ ఏంటంటే ఎవరికైనా స్కిన్ ఎలర్జీ ఉంది. స్కిన్ ఎలర్జీ అనంగానే మనం ఏం చేస్తామంటే ఏదైనా మెడికల్ షాప్ దగ్గరికి ఏదైనా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు తను మనకొక క్రీమ్ ఇస్తాడు, ఆయింట్‌మెంట్ లాంటిది. అది ఆయింట్‌మెంట్ రాసుకుంటే పైనుంచి మనకది తగ్గిపోయినట్టు అనిపిస్తుంది. కానీ అది మన స్కిన్‌లోంచి సప్రెస్ అయ్యి కిందకెళ్ళిపోతుంది. ఇక్కడికి రావటం వల్ల ఏంటంటే, ఈ మెడిసిన్ వాడటం వల్ల రూట్స్ నుంచి దాన్ని ఎలిమినేట్ చేస్తుందన్నమాట. సో, అటువంటి స్కిన్ డిసీజ్ అనేది మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటుంది. ఇటువంటి మంచి పద్ధతులు అన్నీ కలిపి, ఈ 9 రకాల వైద్య విధానాలన్నీ కలిపి ఒక చోటకి తీసుకురావడమే ఈ మెడి9 లక్షణం. ఇక్కడికొచ్చిన ప్రతి ఒక్క పేషెంట్‌కి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్ ఉన్నా సరే, వాళ్ళతో కౌన్సెలింగ్ ఇచ్చి, అది ఎంతవరకు వచ్చింది, దాని హిస్టరీ ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి, మొత్తం తెలుసుకొని, దాని ప్రకారం అనేది ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇందాక సార్ చెప్పినట్టుగా ఎక్కడైతే మనకు ప్రాబ్లమ్ ఉందో ఆ ప్రాబ్లమ్‌కే కాదు, బాడీ మొత్తానికి ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ అది రిపీట్ కాకుండా అనేది చేస్తమే ఇక్కడ మెడి9 ఒక లక్షణం. దీంట్లో ఏంటంటే మెడిసిన్ డాక్టర్ ఎవరైనా పేషెంట్ హాస్పిటల్‌కి వస్తారు, మెడిసిన్ తీసుకుంటారు, వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి తగ్గిందా లేదా, వాళ్ళు ఎప్పుడెప్పుడు మెడిసిన్ చేసుకుంటున్నారని ఫాలో అప్ కూడా చేస్తారు. దానికి తగ్గట్టుగా ఇప్పుడు మనకున్న సోషల్ మీడియాల ప్రకారం వాట్సాప్ అని కానీ, ఎస్ఎంఎస్ల ద్వారా వాళ్ళకి ఎంతవరకు ఏంటి తగ్గింది,
వాళ్ళు మళ్ళీ ఎప్పుడు రావాల్సి వస్తుంది అనేది కూడా ఫాలో అప్ చేస్తూ ఉంటారు. అందుకే మెడి9 అంటే సంపూర్ణ ఆరోగ్యం, పరిపూర్ణ విశ్వాసం. థ్యాంక్ యూ. మెడి9 అంటే ఏంటంటే ఎం అంటే మెడిసిన్ అని, అదే ఈ అంటే ఎక్సర్సైజ్ అని, డి అంటే డ్రగ్ అని, ఈ అంటే ఐ అంటే ఇమ్యూనిటీ బూస్టర్ అండి. ఈ 4 మనకు మెయిన్. ఎవరికైనా ఒక డిసీజ్ పూర్తిగా తగ్గాలంటే ఓన్లీ మెడిసిన్ ఒకటే సహాయపడదు, దానికి తగిన ఫుడ్ తీసుకోవాలి. అదేవిధంగా వ్యాయామం, తగిన వ్యాయామం అనేది చాలా వరకు అవసరం. అదేవిధంగా ఇమ్యూనిటీని పెంచుకోవడం కూడా అవసరం. ఈ 4 మనం ఫోకస్ చేస్తే వ్యాధి అనేది మనకు సంపూర్ణంగా తగ్గే అవకాశం ఉంటుంది. అందుకే మనం మెడి అనే పేరు పెట్టడం జరిగింది. అదేవిధంగా 9 అంటే ఏంటి అంటే 9 రకాల చికిత్సా విధానాలు. ఇవన్నీ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. అవి ఏంటంటే మనం ఆయుర్వేద, హోమియో, నేచురోపతి, యోగా, హెర్బల్, ఆక్యుప్రెషర్, ఆక్యుపంచర్, అదేవిధంగా కైరో ప్రాక్టీస్, ఇవన్నీ కూడా 9 రకాల వైద్య విధానాలు ఒకే చోట అందుబాటులో ఉన్నాయి. ఒకే గొడుగు కిందికి మనం తీసుకురావడం జరిగింది. దీని ద్వారా పేషెంట్ ప్రతి ఒక్క వైద్య విధానానికి ఒక్కొక్క చోటికి వెళ్లకుండా అన్నీ కూడా అతనికి అక్కడ అందుబాటులో ఉన్నాయి. దీని ద్వారా పేషెంట్కు ఏదైనా కొన్ని వైద్య విధానాల్లో కొన్ని వ్యాధులకు మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. మనము ఏ వ్యాధికి ఎక్కడ ట్రీట్మెంట్ అని అన్నీ మన దగ్గరనే అందుబాటులో ఉంటే మనం ఈజీగా ఇవ్వటం జరుగుతుంది. దీని ద్వారా రోగి ఎక్కువ ఖర్చు పెట్టుకోకుండా త్వరగా మనకు పూర్తిగా సంపూర్ణ ఆరోగ్యం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి మా ఉద్దేశం ఏంటంటే, ఈ మెడి9 అనే ఉద్దేశం ఏంటంటే మనకు అన్ని రకాల వైద్య విధానాలు ఒకే చోట లభించి త్వరగా సంపూర్ణ ఆరోగ్యం పొందాలనేది మా ఆకాంక్ష. తప్పకుండా అండి, ఆయుర్వేద కానీ హోమియోపతి కానీ ముఖ్యంగా క్రియాటిన్ లెవెల్స్ 3-4 వరకు మనం మేనేజ్ చేయవచ్చు. ఈ 3-4 ఉన్నా కూడా కొంతమందికి డయాలసిస్ చేస్తుంటారు. ఈ డయాలసిస్ వీక్లీ వన్స్ అలా ఉంటుంది. అయితే మనం ఆ డయాలసిస్ చేయడంతో పాటు మనం వాడటం ద్వారా అది 15 డేస్కి ఒకసారి, 30 డేస్కి ఒకసారి చేసుకునేటువంటి కెపాసిటీ వస్తుంది. ఈ విధంగా డయాలసిస్ క్రమంగా తగ్గించి మన వాటితో పూర్తిగా మనం బయటపడే అవకాశం ఉంటుంది. మనకు అదేవిధంగా బ్లడ్ యూరియా, సీరం క్రియాటిన్ ఇవన్నీ కూడా తగ్గుతాయి. ఎంతవరకు అంటే మనకు 3-4 వరకు మనం మేనేజ్ చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అండి, ఈ మెడి9 ప్రస్తుతం కొత్తపేట ఒకటి ఉంది, సికింద్రాబాదు, మనకు కూకుట్పల్లి, ఈ 3 చోట్ల ఉన్నాయి. త్వరలోనే మనం ఏపీ, తెలంగాణ ఇక్కడ విస్తరించాలని చూస్తున్నామండి. సో ద మెడి9 అనేది ఇవి ఇంటిగ్రేటెడ్ సిస్టమ్స్ అనమాట. ఇంటిగ్రేట్ చేశారు ఈ టెక్నిక్స్. అంటే హోమియో అనేది ఒక మన ప్రాబ్లమ్స్కి అదొక హెల్త్ మెడిసిన్. అలాగే ఈ ఆయుర్వేద అనేది కూడా. సో ఇది డ్రగ్లెస్ థెరపీస్ అనమాట. ఇది డ్రగ్లెస్ మెడిసిన్ అనమాట. సో ఇది మనకి కొంచెం ఎక్కువ వాడినా దీని వల్ల మనకి ఏమి హాని అవ్వదు బాడీకి. సో అది ఎంత కావాలో అంత తీసుకుంటుంది బాడీ, అది హీల్ చేసుకోవడానికి. రిమైనింగ్ది అది వదిలేస్తుంది బయటికి. సో దాని ద్వారా మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు మోస్ట్లీ. సో ఈ 9 సబ్జెక్ట్స్ అనేది కూడా ఇవన్నీ మన ఫ్రెండ్లీ, మన బాడీ ఫ్రెండ్లీ హీలింగ్, ఎనర్జీ హీలింగ్ అనమాట. సో యోగా అనేది కూడా మనం డైలీ చేయాలి. ఇవన్నీ బ్లడ్ సర్క్యులేషన్కి సంబంధించినవి. సో ఎక్కడైతే మనకి ప్రాబ్లమ్స్ వస్తే అది హీల్ అవుతూ ఉంటుంది, హోమియో కానీ ఆయుర్వేదం కానీ ఇవన్నీ. సో ఆయుర్వేదం అనేది పంచభూతాలు అండ్ త్రిదోషాస్. అలాగే హోమియో అనేది కూడా అవి లీఫ్ ఎక్స్ట్రాక్ట్స్ అంటారు కదా. సో అవి వాటి ద్వారా, సో నేచర్ ఫ్రెండ్లీ నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్స్ అనమాట. సో దీని ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ మోస్ట్లీ ఏమి ఉండవు. సో అది తగ్గపోవడం అనేది కూడా ఉండదు. సో ఇట్ మే టేక్ టైం. సో మనం ఎప్పుడైతే యాక్యుపంక్చర్ ఇవన్నీ యాడ్ చేస్తామో, సో దానికి కొంచెం యాక్యుపంక్చర్ అనేది కూడా పెయిన్ మేనేజ్మెంట్లో కొంచెం మంచి ఫాస్ట్ రిజల్ట్స్ ఉన్నాయి. సో హోమియోకి మనం ఇది యాడ్ ఆన్ చేస్తే యాడ్ ఆన్స్ అనమాట. ఇప్పుడు మనకి మల్టీగ్రెయిన్స్, ఎలా వచ్చాయో ఈ మల్టీ అనే నా ఉద్దేశంతో ఇది మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. సో విచ్ ఐ కెన్ సీ ఫర్ మై పేరెంట్స్ ఆర్ ఐ కెన్ సీ ఫర్ మెనీ ఆఫ్ ద పేషెంట్స్ అనమాట. సో యాజ్ పర్ ద పేషెంట్స్ స్పెషాలిటీ అంటే ఇది వచ్చిన వాళ్ళకి అదే ట్రీట్మెంట్స్ అనమాట. మనకి బ్యాక్ పెయిన్స్కి వస్తారు, ఉన్నాయి. సో మనకి టూల్స్ అన్నీ ఉన్నాయి దీనికి. వీటిలో కూడా అన్ని టూల్స్ ఉన్నాయి. ఈ టూల్స్ ద్వారా కూడా మనము అన్నిట్లో టూల్స్ ఉన్నాయి. సో ఆ టూల్స్ వల్ల మనము దాన్ని క్యూర్ చేయొచ్చు ఎయిల్మెంట్స్ని.